చాలా ఇంపార్టెంట్ కదా. మాకు మా హ్యాపీ గడ్ బర్త్డే కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీడు మా ఏంజలు. సో వెల్కమ్ టు హ్యాపీ గడ్ బర్త్డే వ్లాగ్ మీ అందరికీ. సో ఇది ఆగస్ట్ 28 రోజు నేను పుట్టాడు, కానీ మా ఇంటికి అక్టోబర్లో వచ్చాడు వీడు. అక్టోబర్ బిగినింగ్లో ఎలా అంటే ఈరోజు వీడికి స్పెషల్ అన్నమాట. నేను అప్పటికే ప్యాన్ కేక్ చేసేసాను, కానీ వీడియో తీయడం మర్చిపోయాను. వీడి కోసం ప్యాన్ కేక్స్ వేసాను ఇవాళ బర్త్డేకి. అందరి పిల్లలకి మనం తలస్నానం చేపిస్తాం కదా, మరి మా వాడికి కూడా తలస్నానం చేయించాలి కదా. సో ఇప్పుడు నేను ఈ వేప నూనె అనమాట, వేప నూనె రాసి మసాజ్ చేస్తున్నమాట. మసాజ్ ఏం చేస్తా అంటే, నేను కెమికల్స్ ఎక్కువ వాడాను కదా, ఆల్రెడీ మీకు తెలిసిందే. కానీ వీడికి వేప నూనె రాస్తే బాడీలో ఏమి ఇన్ఫెక్షన్స్ ఎట్లా ఏం లేకుండా, దురదలు కూడా రాకుండా అట్లాగా అప్పుడప్పుడు ఈ చేస్తాను, మసాజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ పక్కన పాట కూడా పాడుతున్నాను, హ్యాపీ బర్త్డే హ్యాపీగా అని. అడికి నేనంటే భయం ఉంటుంది, కానీ చాలా ప్రేమ ఉంటుంది. వెళ్ళిపోవాలని ఉంది కానీ వెళ్ళిపోవట్లేదు. అడికి భయం వేసినప్పుడు కూడా ఆడడానికి అలాగే క్వైట్గా ఉంటాడు నా దగ్గర అస్సలు నకరాలు చేయడు. ఆడికి రెండు ఉంటాయి అన్నమాట నా దగ్గర, భయం ఉంటుంది, ఇది ఉంటుంది. అయితే స్మెల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అన్నమాట, ఆడికి నచ్చట్లేదు స్మెల్. సో ఇప్పుడు వదిలేద్దామా, ఇప్పుడు పారిపోదామా అని చూస్తున్నాడు. వీడికి ఎలా అంటే చిన్న బాడీ కదా, ఒక అరగంట నడిస్తే ఒక గంట పడుకుంటాడు. ఇప్పుడు ఈ మసాజ్ చేశాను, నిద్రపోయాడు ఫస్ట్ స్నానం చేయకుండానే. ఇలాగా నిద్రపోతూ ఉంటాడు అనమాట మధ్యలో. ఇంకా నాకు వీడు అసలు కుక్కలాగే అనిపించదు, ఎప్పుడు బేబీలాగే అనిపిస్తుంది. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది మాకు బాండింగ్. ఏమో అండి, నాకు అయితే తెలియదు, కానీ ఈ బాండింగ్ ఏంటో కానీ ఇది మామూలు బాండింగ్ కాదు అసలు. అది నన్ను మమ్మీలాగా చూస్తుంది, నేను దాన్ని బేబీలాగా చూస్తాను. ఒక గంట సేపు నిద్రపోయిన తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళు స్నానం చేపిస్తుంది అనమాట. ఇంకా ఎప్పుడు స్నానం అంటే మహా చిరాకు వీడికి, చాలా అస్సలు ఇష్టం ఉండదు. కానీ మరి తప్పదు కదా, చేయించాలి కదా. నెలకు ఒక్కసారి స్నానం చేపిస్తాము, 2 సార్లు 3 సార్లు నేనే చేపిస్తాను. కానీ 6 మంత్ 5 మంత్స్ 6 మంత్స్ వచ్చినప్పటికి ఒకసారి బయట తీసుకెళ్తాం అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు $150 అలా ఛార్జ్ చేస్తారు. తీసుకుని నైల్స్, చెవులు ఇంకా అన్నీ క్లీన్ చేసి, గోర్లన్నీ కట్ చేసి, మంచిగా హెయిర్ కట్ చేసి, స్నానం కట్ చేయించి ఇస్తారు. కానీ దట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్ కదా. సో 2-3 నెలలు అయితే నేను చేస్తాను. నేను కూడా స్పెషల్ షాంపూలు ఉంటాయి వీడికి స్పెషల్ కండిషనర్ ఉంది. నేను కూడా ఎప్పుడు కండిషన్ అప్లై చేసుకోలేదు, కానీ వీడికి మాత్రం కండిషన్ అప్లై చేస్తాను. ఏం చేస్తా, వీడి బొచ్చు కోసం బొచ్చు సాఫ్ట్గా ఉండాలి కాబట్టి ఇలాగా ఇవన్నీ చేస్తూ ఉంటాను అనమాట. చాలా కోపము. స్నానం అంటే ఇప్పుడు నాతో ఒక 2 గంటల వరకు మాట్లాడమాట. కానీ ఇవాళ పొద్దున్నే లేచి నేను వాడికి ప్యాన్ కేక్ చేసేసాను కదా. సో హ్యాపీ ఈజ్ హ్యాపీ. సో ఆ విధంగా. అండ్ ఇప్పుడు చికెన్ బిర్యానీ నేను కుక్ చేస్తున్నాను. బిర్యానీ నాకు ముక్కలేడికి అన్నమాట. సో ఇలాగా స్పెషల్ చేస్తూ ఉన్నమాట. ఇంకా కేక్కి వెళ్ళాలి, చూస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది టైమింగ్స్. సో ఇదండి. మామూలుగా ఎలా అంటే సఖి ఏమో మా చెల్లిలాగా ఉంటుంది, కొంచెం బాగా ఇంపేషన్స్ కదా మా చెల్లి క్యారెక్టర్. స్తుతి ఏమో నాకు మదర్ లాగా బిహేవ్ చేస్తుంది, ఏదో నా అమ్మే నాకు పుట్టింది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈడు మాత్రం నాకు బేబీ. ఈడు నన్ను ఎలా చేస్తాడంటే, నువ్వు నన్ను కన్నావు అన్నట్టు డిమాండ్ చేసినట్టు చేస్తూ ఉంటాడు అన్నమాట. వీడు నా దగ్గర బిహేవ్స్ లైక్ అ బేబీ. నన్ను ఎవరు ముట్టుకోకూడదు, నేను ఎవరిని ఎత్తుకోకూడదు, ఇలాగ కొన్ని డిమాండ్స్ అన్నమాట. నేనంటే ఫుల్ రైట్స్ అన్నమాట వీడికి. ఎవరింట్లోంచి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఇంట్లోంచి వెళ్తే వీడికి అస్సలు కుదరదు. చీర కట్టుకుంటే మహా స్ట్రెస్ అయిపోతాడు వీడు, నేను చీర కట్టుకుంటే కనుక. ఇంక ఇలాగ చాలా చాలా ఉంటాయి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, వాళ్ళిద్దరూ వేరేగా బిహేవ్ చేస్తారు, కానీ వీడు మాత్రం బేబీలాగా బిహేవ్ చేస్తాడండి. నేను కూడా మదర్లాగే బిహేవ్ చేస్తున్నా. నాకు అస్సలు చిరాకు ఉండదు. కుక్కలు, పిల్లులు, పాములు నాకు అస్సలు ఏమో తెలియదు. చెప్పాను కదా, ఆల్రెడీ నేను ప్రకృతికి కనెక్ట్ అయిపోయాను. నేను ఇప్పుడు
నాకు మట్టి ఈ చీమలు అసలు దీని మీద చిరాకు ఉండదు అసలు. నాకు స్మెల్ ఇట్లాంటివి ఏమీ అనిపిస్తుంది. దట్స్ ఓకే కదా, దట్ ఈస్ వాట్ ద రియాలిటీ కదా అనిపిస్తుంది. నాకు పడంది ఏంటంటే కెమికల్స్, ఈ బాత్రూమ్ క్లీనర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి నాకు పడవు. కానీ ఇన్ జనరల్గా నాకు చాలా ఇష్టము కుక్కలన్నా పిల్లలన్నా. అంతకుముందు లేదండి, ఇప్పుడు వీడి వల్ల నాకు ఎక్కువైపోయింది. ఇండియా వెళ్ళినప్పుడు కూడా నాకు ఆ కుక్కలను అందరూ అలా మన మధ్య ప్రాబ్లం అయింది కదా. కానీ నేను చెప్పొచ్చింది ఏంటంటే చెన్నై వెళ్ళినప్పుడు కుక్కలు చాలా బాగున్నాయి, హెల్తీగా ఉన్నాయి. కుక్కలే కదండి, ఆవులు కూడా. నాకు ఆవులన్నా కూడా చాలా అంటే చాలా ఇష్టము. యాక్చువల్లీ చెప్పండి, కుక్కలు అంటే ఇప్పుడు ఇంటి పెంచుకోవడం వల్ల కుక్కల మీద ప్రేమ వచ్చింది. కానీ నాకు చిన్నప్పుడు ఊర్లో మాకు కుక్క ఉండేది, మాకు ఆవు ఉండేది అన్నమాట, గేదెలు ఉండేవి. సో నాకు వాళ్ళకి నేనే పెట్టేదాన్ని. ఎండాకాలం సెలవులన్నీ నేనే వాళ్ళకి ఎండలో వెళ్ళి హాఫ్ డే అక్కడ ఉంటుంది కదా స్కూలు, నేను వెళ్ళి వాళ్ళకి నీళ్ళు పెట్టి వాళ్ళ నీడని కట్టి ఈ పేడలు ఇవన్నీ నాకు కొంచెం పర్వాలేదు, నాకేమీ అనిపించదు యాక్చువల్లీ. ఏమో ఐ ఫీల్ లైక్ హంబ్లింగ్ మై సెల్ఫ్. కానీ నాకు ఆవులన్నా కూడా చాలా ఇష్టం. నాకు చిన్న ఇది కూడా ఉంది, నాకు చిన్న చిన్న గేదెలు కూడా ఉన్నాయి మా ఇంట్లో. ఇంకా పొలాలు పనులు నాకు అసలు చిరాకు ఉండదు. ఇన్ జనరల్ కూడా నాకు చిరాకు ఉండదు. ఐఎమ్ సో కనెక్టెడ్ విత్ దిస్ నేచర్. సో అందుకని కుక్కలు ఒకటి, కుక్కల మీద ప్రేమ ఒకటి. ఈసారి మాత్రం నేను కుక్కలకి నేను ఇండియా వెళ్ళాను కదా, అందుకో ఏంటో తెలియదు కానీ నేను కుక్కలకి బాగా కనెక్ట్ అయిపోయాను. నేను అనుకున్నమాట ఎలాగైనా సరే ఈ కుక్కలకి కూడా నేను ఫుడ్ పెట్టాలని. ఒక 1-2% తీసి మనీ కుక్కలు కూడా పెట్టాలి. ఎందుకంటే ఎలా పెట్టాలనేది నాకు ఎలా వచ్చిందంటే ఐడియా. ఆల్రెడీ అక్కడ చెన్నైలో ఒక మిలిటరీలో పనిచేస్తూ ఉంటారన్నమాట. ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన ఇలాగా మిగిలిపోయిన చికెన్ షాప్స్కి వెళ్ళి మిగిలిపోయిన బోన్స్ అవి ఇవి కలిపి ఆ రైస్, అక్కడ కొంతమంది రేషన్ కార్డ్ రైస్లో వస్తాయి కదా, అవి తెచ్చి ఇచ్చేస్తారంట ఆయనకి. అది ఆయన పని ఎవ్రీ సింగిల్ డే వండి అక్కడ కుక్కలకి పెట్టాడనమాట. అలాగా ఎవరో ఒకరు ముందుకు వస్తారు కదా. నేను అనుకున్నాను నేనైతే ఆయనకి డబ్బులు పంపిస్తాను, ఆయనే వండి పెడతాడు. సో నా వంతు నేను చేస్తున్నాను. సో ఎవరైనా సరే డాగ్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక మనము గవర్నమెంట్ని వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేసే కంటే మన వంతు మనం చేసి మాట్లాడితే ఇంకా బాగుంటుంది అన్నమాట. సో అప్పుడు ఏంటంటే ఈ కుక్కలు ఆకలితో స్టార్వ్ అయిపోవడం వల్లే కదా కరుస్తున్నాయి, అప్పుడు కలవకుండా ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ మై ఫీలింగ్ అండి. కానీ మీకు ఎట్లా అయితే అట్లాగా. కానీ నేనేమంటున్నానంటే ఈ కుక్కలు పిల్లులు పాములు నక్కలు అన్నీ కూడా దే ఆర్ ఆల్సో జస్ట్ లైక్ అస్ క్రియేటెడ్ ఆన్ దిస్ ఎర్త్. మనకి సెన్స్ ఉంది, అలాగే అది లేదు. మనం థింక్ చేయగలం, మనం డెవలప్ అవుతాము, అవి చేయలేము. కాబట్టి వాళ్ళు మనతోనే పాటు ఉండనిస్తే మనకు మంచిది. ఎందుకంటే భూమి మీద మనకి ఎంత హక్కు ఉందో వాళ్ళకి కూడా అంతే హక్కు ఉందని, వాళ్ళకి ఎంత హక్కు ఉందో మనకే అంతే హక్కు ఉంది, మనకి ఎంత హక్కు ఉందో వాళ్ళకి కూడా అంతే హక్కు ఉందన్న మనసి ఆ సంగతి మాత్రం మర్చిపోకూడదు మనం ప్రతి ఒక్కరు కూడా. సో ప్రేమించడం అనేది మాత్రం అండి తప్పు కాదు, అస్సలు తప్పే కాదు. అది మనుషులైనా కుక్కలనైనా చెట్లనైనా సరే ప్రేమ పంచడం అనేది మాత్రం ఆల్వేస్ కరెక్ట్. ఇట్ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ ఈ ఫామ్లో కాకపోతే ఇంకొక ఫామ్లో అని నేను ఖచ్చితంగా నమ్ముతాను. సో బీ నైస్, బీ కైండ్, ఇట్ విల్ నాట్ టేక్ ఎనీథింగ్ అన్నమాట. సో బీ కైండ్ టు యానిమల్స్ అండి, ఇట్స్ మై కైండ్లీ రిక్వెస్ట్. స్నానం అయిపోయింది, ఇంకా ఇప్పుడేమో ఇప్పుడు డ్రై చేస్తాను అనమాట వాడికి. ఇంకో దాన్ని ఏమంటారు, అది ఇలా కోమ్ చేయాలి ఒకసారి మళ్ళీ, అప్పుడు నాట్స్ పడకుండా ఉంటాయి. టాయ్ పొడి, ఇది టాయ్ పొడి అనమాట. అంతా బాగుంటుంది కానీ దీనికి నాట్స్ పడిపోతూ ఉంటాయి. ఈ స్టిల్ యాంగ్రీ ఆన్ మీ. తర్వాత చలి పెట్టేసింది, తుడిసిన తర్వాత కోమ్ చేస్తున్నమాట. ఇప్పుడు ఒక 3 గంటలు నిద్రపోయాడు. బస్ వచ్చింది, తర్వాత ఈవినింగ్ అయిపోయింది. మేము వెళ్ళి కేక్ తీసుకొచ్చాం, మ్యాచింగ్ కేక్. దెన్ పాడుతున్నాను అనమాట నేను ఇక్కడ. ఈజ్ సో హ్యాపీ, వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఇక్కడ మేము ఆల్రెడీ మా ప్రేయర్ అయిపోయిన తర్వాత, ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయిన తర్వాత కట్ చేస్తున్నమాట. సో ఇక్కడ పిల్లలు వీరా అందరూ ఇక్కడే ఉన్నారు. చూడండి
ఎంత స్పెషల్ చేస్తున్నామంటే అంత స్పెషల్ పర్సన్ వాడు మరి మా ఇంట్లో. ఏం చెప్తాం. సో మ్యాచింగ్ కేక్ పైనుంచి అండ్ మా వాళ్ళు కూడా పాడుతున్నారు, వినిపిస్తుందా? ఇదండి మా ఏంజల్ గాడు. మీకు ఒకసారి చెప్పాను కదా నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానని, అందుకనే వీడికి పేరు హ్యాపీ. వీడు ఎప్పుడు హ్యాపీ 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 ఉంటామట మేము ఇంట్లో. సో దట్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ద హౌస్. మా ఇంట్లో పీస్ అండ్ లవ్ అండర్స్టాండింగ్ ఉండాలని వీడికి హ్యాపీ అని పేరు పెట్టాం. ఈయన అందరూ బాగా చూసుకుంటారు, అందరూ కూడా ఈయన బాగా చూసుకుంటారు మా ఇంట్లో. ఇది నైట్ బ్లెస్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోను ఎంతమంది బ్లెస్ చేశారో తెలుసా. ఇదండి మా హ్యాపీ గాడి బర్త్డే వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. I hope you like it. Happy birthday, happy. God bless you. Oh, see my baby.